ఒక మగవాడు ఒక్కసారి పుట్టి అదే ఇంటి పేరుతో అదే వంశంలో చచ్చిపోతాడు. కానీ ఒక అమ్మాయి మాత్రం 3 సార్లు పుడుతుంది. ఫస్ట్ పుట్టినప్పుడు ఒక ఇంటికి కూతురుగా, తర్వాత ఒక కుటుంబానికి వంశాన్ని ముందుకి తీసుకెళ్లే భార్యగా, కోడలుగా అడుగు పెడుతుంది. ఆ తర్వాత ఒక తల్లయ్యి, తర్వాత ఆ తల్లయిన తర్వాత జీవితం అంతా తన బిడ్డ కోసమే బ్రతుకుతూ పోతుంది. సో అట్లా 3 పుట్టుకలు ఉంటాయి. నువ్వు చెప్పిన దానికి అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురుడు. ఇక్కడ పుట్టి మెట్టినింట్లో, తల్లిగారింట్లో అన్ని నేర్చుకొని అన్ని చేసి వాళ్ళ గౌరవాన్ని నిలుపుతూ అత్తగారింటికి వస్తుంది. అక్కడ కూడా వాళ్ళకి తన ఇంకొక పురాణమే కదా తను సృష్టిస్తుంది. అక్కడ సృష్టిలోంచి బయటికి వచ్చింది అమ్మ, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక సృష్టిని మొదలు పెట్టింది. అవునా కదా? దాన్ని పెంచి పెద్ద చేసి మరో సృష్టి కోసం తయారు చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ దాని వెనక ఉన్న అర్థం ఇదే. మనం అందరం అర్థం చేసుకోవాలి.